ఆకాశమును సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. దేవుడు వెలుగు చీకటిని వేరుపరిచెను. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికెను. దేవుడు జలములను భూమిని వేరుపరచెను. పగలును రాత్రిని నక్షత్రాలను వేరుపరచెను. జంతువులు పురుగులు చెట్లను సృజించెను. నరుని సృజించెను. దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరుని చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా జీవాత్మాయను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదననుకుని. ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలములను మీరు తినవచ్చును గాని తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము అనగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినిన దినమున నిశ్చయముగా చచ్చెదమని చెప్పెను. మీరు చావనే చావరు. మీరు ఆ ఫలము తినిన దినమున మీ కన్నులు తెరవబడును. మంచి చెడులు ఎరిగిన వారి దేవదూతల వలె ఉండును. ఈ విధముగా మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించెను. తాను నరులను సృజించినందున సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. భూమి మీద పాపము విస్తరించినందున దేవుని ఉగ్రత జనుల మీద రగులుకొనెను. కావున దేవుడు వారిని నాశనం చేయను ఉద్దేశించెను. మేఘంలో నా మనసును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండదు. భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలదని పలికెను. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. దేవుడు మనము చేసిన అతిక్రమము వలన 400 సంవత్సరములు మౌనముగా ఉన్నాడు. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో జకర్యా అను ఒక యాజకుడు ఉండేది. అతని భార్య ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను. అతనికి యోహాను అను పేరు పెట్టుదు. ఇది నాకు ఎలాగూ తెలియదు. నేను ముసలివాడిని, నా భార్య బహుకాలము గడిచినది. నీవు వీటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నీవు మాట్లాడక మౌనివైందు. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటి? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును
ఆయనకిచ్చిన ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను ఏ పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగూ సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, మీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్థకము కానేరదు. సోదరులారా, మరియ లేచి యూదా ప్రదేశంలోని ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనం చేశాను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను: స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ఏమిటి, నాకు ప్రదానము చేయబడిన మరియ గర్భవతియా? ఇది ఎలాగూ సాధ్యము? అయితే నేను ఆమెను రహస్యముగా విడనాడెదను. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. స్వప్నమందు ఆ దూత చెప్పింది నిజమేనా? అయితే నేను వెళ్ళి మరియను చేర్చుకొనేదను. తమ్ముళ్ళు సరిగ్గా అంటున్నారా లేదా? అవునరా తమ్ముళ్ళు, అది మన వైపు ఏదో తెల్లగా నడుచుకుంటూ వస్తుంది. అవుననియా, ఇట్లా దావీదు కొంపదీసి శాతక్యా అయింది. విన్ననియా, మొన్న మీ అత్తగా చచ్చిపోయింది అన్నావు, అప్పుడేమో. అయ్యో ఏంట్రా గోలా, ఇక్కడ కూడా నన్ను వదలట్లేదు. మొన్న చచ్చిపోయిందని సంతోషంగా 4 గొర్రెలు కొనుక్కోను కదరా. అయ్యో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన రక్ష
మీ ఇంట్లో మాకు కొంచెం చోటు ఇవ్వగలరా? మా ఇంట్లో మాకే స్థలం లేదు, మీకేం ఇస్తాం, వెళ్ళండి వెళ్ళండి. నా భార్యకు ప్రసవ దినములు నిండినవి. మీ ఇంట్లో మాకు కొంచెం చోటు ఇవ్వగలరా? మా ఇంట్లో చోటు లేదు, కానీ మా పశువుల పాకలో స్థలం ఉంది. కావాలంటే అక్కడికి వెళ్ళి ఉండండి. అదిగో ఆకాశంలో ఒక వింత నక్షత్రము కనపడుచున్నది. ఆ నక్షత్రము తూర్పు దిక్కుగా వెలుచున్నది. తూర్పు దిక్కున నక్షత్రం పుట్టిందంటే మనకు రక్షకుడు ఉద్భవించాడని అర్థం. రండి, మనం వెళ్ళి ఆయనను పూజిద్దాం. దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు మహారాజా. అయితే ఆ జ్ఞానులను ప్రవేశపెట్టుడి. చిత్త మహాప్రభు. రాజా, మేము తూర్పు దేశపు నుంచి వచ్చి తిని. రాజా, యూదులకు రాజును పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చు. అయితే మీరు వెళ్ళి ఆ శాస్త్రులను ప్రవేశపెట్టుడి. చిత్త మహాప్రభు. యూదయ దేశపు రాజు ఎక్కడ పుట్టెను? ఖగోళ శాస్త్రం ప్రకారం యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునూ అల్పమైన దానివు కావు. ఇజ్రాయేలీయులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం తేండి. ఏంటి, నేను రాజు అయి ఉండగా వేరొక రాజు జన్మించడమా? ఇది అసంభవం. అగణిత గణమని కొన సంయుక్తమైన ఈ ద్రవ్యానికి నేను ఏకైక చిత్రాధిపతినై ఉండగా సకల జనిత వినుత రత్న కసిత కిరీటమును నేను ధరించి దుర్మదాంతులైన రాజులను రాజ్యాలను ఓడించి తుజ బల సామర్థ్యం గల రాజునై ఉండగా ఈ లోకాన్ని శాసించే అధికారము, అంగబలము, ధైర్యం కలిగిన రాజునై నేనుండగా వేరొక యూదుల రాజు జన్మించుడయా? ఇది అసంభవం. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. మీరు వెళ్ళి ఆ బాలుడు ఎవరో కనుగొని మరియు 2 సంవత్సరాల మధ్య మగ పిల్లాడిని సంహరించండి. చిత్త మహాప్రభు. ఇది కురేనియా, సిరియా దేశమునకు మొదటి ప్రజల సంఖ్య. మీరు మీ పేర్లను ఈ పట్టణంలో నమోదు చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు. నేను ఆ ప్రభువునకు బంగారం కానుకగా అర్పించుచున్నాను. నేను ఆ ప్రభువునకు బోలము అర్పించుచున్నాను. నేను ఆ ప్రభువునకు సాంబ్రాణి కానుకగా అర్పించుచున్నాను. చిత్త
వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. 3 దినములైన తర్వాత యేసు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్న అడుగుచుండెను. కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నేనును నీ తండ్రియు నిన్ను వెతుకుచుండిమి. మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పని చేయుచున్నానని మీరు ఎరుగరా? అంతటా యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందను మనుషుల దయందను వర్ధిల్లుచుండెను. అంతటి యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలెనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రతి పల్లము పొడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములో తిన్నవి అగును, కరుకు మార్గములో నున్నవి అగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చింది. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పాను. అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడని. ఆ బాణలు నీళ్లతో నింపుడి. మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన అందు విశ్వాసం ఉంచిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. ఎవడో నన్ను పుట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినది. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను. వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను. సమాధానం గల దాని వైపు పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించింది. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడింది గనుక ఆయనను ఎలాగ చంపింతుమని ఉపాయము వెతుకుచుండెను. అంతటా 12 మంది శిష్యులలో ఒకడై ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించింది. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు
ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులేని రొట్టెల పండుగ దినము రాగా తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాల తీసుకొని నడుమునకు కట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో చూచుటకును మొదలుపెట్టెను. వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధీయుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చింది. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుతున్నావా?
రక్షించవు కదా, నిన్ను నీవు రక్షించుకోవడము మమ్మ కూడా రక్షించము. నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఏలి ఏలి లమా సబక్తాని. నేను జరగబోచున్న సమాప్తమైనది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినాలను కావచ్చును. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎద్దుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయిని దగ్గరకు పడినట్టు చూచి లోపలికి వెళ్ళింది. ప్రభువైన యేసు దేవుని వారికి కనపడలేదు. అంతటా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండిరి. సోదరులారా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి కాలంలో ప్రపంచమంతా కూడా కన్నుల పండుగగా యేసు ప్రభు యొక్క జన్మను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సంతోషకరం. అందుకే దీన్ని ప్రపంచ పండుగ అని పిలుస్తారు. యేసు ప్రభు ఎందుకు జన్మించాడు అనంటే, ఈ ప్రపంచమంతా కూడా రెండవసారి యేసుక్రీస్తులో జన్మించాలని యేసు ప్రభు వారు మొదటిసారిగా ఆయన జన్మించారు. ఆయన లోకానికి ఒక సేవ్యగా వచ్చాడు, ఒక రక్షకుడుగా. ఎట్టి పాపినైనా ఆయన రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. అది చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు, ఏ పాపం ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు రక్షించుటకు ఆయనకు అధికారం కలిగినవాడు. అందుకే సర్వమానవాడిని ఆయన క్షమించాడు. కలవరి శిలువలో